హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో డెల్ టెక్నాలజీస్ నుంచి అయితే మన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనే జాబ్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో డెల్ కంపెనీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి, ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో. జాబ్ రోల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే చూడండి. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి మనకి బెంగళూరు లొకేషన్కి అయితే ప్లేస్ అయింది. సో జాబ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. లింక్ అయితే నేను కింద బయోలో మెన్షన్ చేస్తాను. అక్కడికి వెళ్ళేసి మీరు యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ మొత్తం అయితే తెలుసుకొని అయితే క్లియర్ కట్గా అయితే మీ రెజ్యూమ్ని వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ప్రిపేర్ చేసుకుని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఫ్రమ్ కమర్షియల్ కాంట్రాక్ట్స్ టు సైబర్ సెక్యూరిటీ ఐపీ టు ఎథికల్ ప్రాక్టీస్. సో మీరైతే సైబర్ సెక్యూరిటీస్ దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి దీనికైతే వాట్ యూ విల్ అచీవ్. సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యాజ్ ఏ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ యూ విల్ కొలాబరేటెడ్ విత్ లీగల్ కన్సల్ట్ టీమ్ ఆన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కోఆర్డినేషన్. సో ఇక్కడైతే లీగల్ టీమ్తో మీరు కొలాబరేట్ చేసుకుంటూ సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయితే కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మేనేజ్ ఆల్ డిపార్ట్మెంటల్ టాస్క్ అండ్ కోఆర్డినేట్ యాక్టివిటీస్, మేనేజ్ రొటీన్ కరెస్పాండెన్స్ ఓవర్ కాల్స్ ఆర్ ఈమెయిల్స్ ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్ ప్రొసీజర్స్, పర్ఫార్మ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ సచ్ డేటా ఎంట్రీ ఫిల్లింగ్ షార్ట్ ఎక్సెట్రా. సో ఇవైతే మీరు అయితే చేయాల్సి ఉంటుంది. సో లీగల్ టీమ్తో మీరు కొలాబరేట్ అయ్యి సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయితే మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ సో మీకున్న డైలీ టాస్క్ ఏవైతే కాల్స్ రూపంలో కానీ ఈమెయిల్స్ రూపంలో అయితే కానీ సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో తర్వాత వచ్చేసి దీనికైతే వాళ్ళు ఇచ్చిన ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిస్క్రిప్షన్ హ్యావింగ్ పాస్ అవుట్ 2022 ఆర్ 2023 ఓన్లీ. సో 2022లో 2023లో ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా దీనికైతే ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. సో నో ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ అప్రెంటిస్షిప్ ఎక్స్పీరియన్స్. సో మీకైతే ఎటువంటి ప్రీవియస్గా ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదంటున్నాడు. అంటే ఇంటర్న్షిప్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే సో కన్సిడర్ చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఓవరాల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాంగ్ విత్ గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే కావాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ ఉంది. సో వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఇన్ బేసిక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కోఆర్డినేషన్ మీకైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోమంటుండు. అదేవిధంగా ప్రొఫెషన్ విత్ మోడర్న్ డిజిటల్ టూల్స్ ఆర్ ప్లాట్ఫామ్ ఇంక్లూడింగ్ ట్రెడిషనల్ అప్లికేషన్ లైక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్లుక్, క్యాలెండర్స్ మీద అయితే మీకైతే బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ రోల్కి అయితే అప్లై చేసుకోమంటున్నాడు. అదేవిధంగా డిజైరబుల్ రిక్వైర్మెంట్స్ కావాల్సింటే ఫ్లూయెంట్స్ అండ్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ డిజైరబుల్. సో మీకు ఫ్లూయెంట్గా లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో కన్నడ ఆర్ ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ. సో ఇది బెంగళూరు లొకేషన్కి అయితే ప్లేస్ అయింది కాబట్టి కన్నడ అయితే కంప్లీట్గా ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలైతే ఇక్కడ క్లియర్గా అయితే ఎబిలిటీ టు అడాప్ట్ టు టెక్నాలజీ టూల్స్ ఇంక్లూడింగ్ ఏఐ రిలేటెడ్ టు లీగల్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఇన్ లా విల్ బి బోనస్. సో మీ యొక్క డిగ్రీలో లా అనేది ఉన్నట్లయితే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ మీకైతే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ ఇవన్నీ డెల్ కంపెనీ యొక్క ప్రైవసీ నోటీస్, ఈమెయిల్ స్కామ్ అలర్ట్, అదేవిధంగా ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్, సైన్ అప్ ఫర్ ఫ్రీ జాబ్ అలర్ట్, ఇవన్నీ మనం ఒకసారి క్లిక్ చేసుకున్నట్లయితే సో మనకి ఏదైనా జాబ్ అప్డేట్స్ కావాలనుకున్నప్పుడు ఎక్కడైతే సైన్ అప్ అవ్వాలి, అదేవిధంగా వాళ్ళ ప్రైవసీ నోటీస్ చదవాలనుకుంటే వాటి మీద క్లిక్ చేయండి. సింపుల్గా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై అవ్వనుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ డెల్ కంపెనీలో ఇంతకుముందు ప్రీవియస్గా ఏదైనా జాబ్కి అప్లై చేసి ఉంటే అక్కడైతే మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సో ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోండి. లేకపోతే అకౌంట్ లేకపోతే క్రియేట్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి మీరు ఈ యొక్క డెల్ టెక్నాలజీ కెరీర్ పేజ్లో అయితే మీ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకొని సో వాళ్ళు అడిగిన మ్యాండేటరీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసి సో ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోండి. మీ వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మీ రెజ్యూమ్ కానీ మ్యాచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి అయితే రిప్లై వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.